కార్తీక్ దీపని పిలిచి, "ఇదిగో దీప ఈ నెల చీటీ డబ్బులు" అని చెప్పేసైతే దీపకి ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "నా దగ్గరెందుకు మీ దగ్గరే పెట్టండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "లేదు లేదు నీ దగ్గరే ఉండాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "ఇవన్నీ ఎందుకులే, నీ డబ్బుల డబ్బా ఉంది కదా, అది ఒక్కసారి తీసుకొని రా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే డబ్బుల డబ్బాని తీసుకొని వచ్చి కార్తీక్‌కి చూపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ ఆ డబ్బాలోని డబ్బులు వేసి, "ఇందులో ఉంచు, మన ఇద్దరి మధ్యన గొడవ ఎందుకు చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "సరే బాబు" అని చెప్పేసైతే డబ్బుల డబ్బాని తీసుకొని వెళ్ళి బీరువాలో పెడుతూ ఉంటుంది. "సరే మీ అమ్మగారు పిలుస్తున్నారు రండి బాబు" అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "జంతికలు చాలా బాగున్నాయి దీప" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "మీకు ఇష్టమని మీ అమ్మగారు చెప్పారు, అందుకే చేశాను బాబు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో దీప అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీప కొంగు పట్టుకొని వెనక్కి లాగుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. "ఏంటి బాబు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "చూసావా అన్ని పనులు చేసుకొని నువ్వు ఎలా ఉంటున్నావో నీకే అర్థం కావటం లేదు. ఈ కొంగుకి ఏదో అంటింది" అని చెప్పేసైతే అంటూ అక్కడ ఉన్న ధూళిని తుడుస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "జంతికలు వేశాను కదా, ఆ పిండి ఇక్కడ అంటి ఉండాలి, నేను చూసుకుంటానులెండి బాబు" అని చెప్పేసైతే అంటూ తన కొంగుని తన దగ్గరికి తీసేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, "మీ అమ్మగారు ఏదో విషయం మీద మాట్లాడాలని పిలిచారు మిమ్మల్ని, మీరు వెళ్తే చాలా మంచిది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "శౌర్య స్కూల్ నుండి వచ్చేస్తుంది కదా, మరి శౌర్యకి ఏదైనా చేసి పెట్టావా" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "జంతికలు తింటుందిలెండి బాబు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "సరే సరే అమ్మ పిలుస్తుంది అన్నావు కదా, పద వెళ్దాం" అని చెప్పేసైతే దీపని తీసుకొని వెళ్తూ ఉంటాడు. "నువ్వు కూడా ఈ జంతికలు తిను, చాలా బాగున్నాయి, ఇవి కూడా మన ఫుడ్‌లో చేర్చేస్తే చాలా మంచిదేమో, దీప హోమ్ ఫుడ్స్ అనేసి" అని చెప్పేసైతే అంటూ వాళ్ళిద్దరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్